తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆ స్టాల్ పెట్టి ఎన్నాళ్ళు అయింది? 14 సంవత్సరాలు. 2011లో పెట్టాం. 10లో వచ్చారు, 11లో అది పెట్టారు. 9లో వచ్చాం. 2009లో వచ్చాం. మా పాప 1.5 year అప్పుడు వచ్చాం. ఇప్పటికే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. మా పిల్లలకు మందులే కూడా ఇక్కడే కొండాపూర్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ వాడాం మందులు మా పిల్లలకు కూడా. గుడివాడ, కృష్ణా జిల్లా. నిజంగా ఎన్నో అంటే ఎన్నో, అప్పుడు ఎన్నో సార్లు వచ్చారు పోలీస్ వాళ్ళు, అత్తం తీపిచ్చడం అట్లా ఎప్పుడు జరుగుతుండేవి. అయితే వెళ్ళేవాళ్ళం అందరం, అప్పుడు వెళ్ళేవాళ్ళం మేము కూడా వెళ్ళి అట్లా అడిగి అందరితో పాటు అట్లా ఇది చేసుకుని అట్లా ఉండేవాళ్ళం. అట్లాంటప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇంకా జెండా వందనాలకి ఇవి చేస్తారు అక్కడ, దానికి ఏటికి మమ్మల్ని పిలవరు. ఇంకా అదే ఎందుకు పిలవరో మాకు తెలియదు. మమ్మల్ని ఒక్కళ్ళనే పిలవరు. ఇక ఏంటంటే ఇక మనకు అంటే వ్యక్తిగతంగా ఇక ఎవరు లేరు కదా ఇంక అన్నట్టు, ఇంకా అలా ఏదైతే ఉన్నప్పుడు కస్టమర్ మాత్రము నాకు ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్. కొన్నాళ్ళైతే నన్ను అక్కడ రైస్ వండనీయకుండా కూడా చేయాలని చేశారు. చేసినప్పుడు కూడా కస్టమరే మాట్లాడారు. అప్పుడు కూడా నేను గట్టిగా గర్జించటం రాదు అంత ఇదిగా. అంటే 10 మంది ఒకటయ్యి ఒక దాన్ని మేము ఇదవ్వాలంటే ఎలా, అది పాసిబుల్ కాదు కదా. ఏంటంటే ఒకదాని వల్ల ఏమో ఇది 10 మంది ఇదైతే 10 మంది మాట నెగ్గుద్ది కానీ అన్ని అని చెప్పి కూడా కొంతమంది అట్లా ఇచ్చేసారు. కానీ నిజంగా చెప్తున్నా, నేను ఇవాళ శనివారము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని చెప్తున్నా, ఆ రోజు అయితే నిజంగా నాకు ఎంత టెన్షన్ పడ్డానంటే, అందరే తీసేవాళ్ళు, ఎప్పుడు వచ్చినా అందరే తీసేవాళ్ళు, అందరే ఇది చేసేవాళ్ళు. ఆ రోజు ఒక్కరోజు నా ఒక్కదాని షాపు తీసి మళ్ళీ అంతకు ముందల రోజున కూడా వచ్చి నా షాప్ ని ఇట్లా పోలీస్ వాళ్ళు వచ్చి బండి వేస్తుంటే కూడా ఆ రోజున కూడా బండి అంటే సర్వీసింగ్ ఇచ్చాం. కాగితాలు ఇంట్లో ఉన్నాయి సార్, తీసుకొచ్చి చూపిస్తాం, ఎలాంటి ఏమీ లేవు సార్, అన్ని కరెక్ట్ గా ఉన్నాయని అన్నా గానీ ఊరుకోలే. బండి తీసుకెళ్లారు ముందల రోజు. తీసుకెళ్ళినాక మళ్ళీ కాగితాలు తీసుకెళ్లి చూపించాం, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, మీకు బండి రోడ్డు మీద ఆపడానికి వీల్లేదు, అప్పుడే అందరూ దింపుకుంటున్నారు. పక్కన స్టాల్ తెచ్చిన మాల్లో ప్రతి ఒక్కళ్ళు వెహికల్ లోనే తెచ్చుకుని దింపుకుంటారు. ఆ ఒక్క రోజు మాత్రం అందరినీ దింపుకొని ఇచ్చారు. మా ఒక్క వెహికల్ కనీసం బతిమిలాడినా గానీ సార్ 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 అని బతిమిలాడి కన్నీళ్లు పెట్టుకుని బతిమిలాడినా గానీ ప్రాధాయపడినా గానీ అసలు సామాన్ ఇవ్వలే. దింపుకుంటున్నాం. ఒక 2 అన్నం గిన్నెలు దింపాము, 2 చికెన్ కర్రీల డబ్బాలు దింపాము. ఇంకా మిగతా అంటే మాల ఎక్కువ ఉంటది కదా. ఆ రోజు నాకు 50,000 రూపాయల సరుకు మొత్తం పోయింది ఆ రోజు. ఇంకా గుడిసెలో ఇక్కడ మొత్తం అందరికి ఊరంతా ఇక్కడ ఎంఏ నగర్ అంతా పంచాం. నైట్ ఎన్నింటికి 7 గంటలకి 6:30కి ఇచ్చారు వ్యాను. వ్యాన్ తీసుకెళ్లిపోయారు. ఇంకా అప్పుడు మాకు ఏమైందంటే, అప్పుడు నాకు తెలియదు, మా బాబుని కొట్టి, పరశురామ్ గారు అని ఆయన మా బాబుని కొట్టి కూడా మరీ తీసుకెళ్లారు. వెహికల్ తీసుకెళ్లేటప్పటికి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఇది ఏంటి, మనం ఏం తప్పు చేసాము, ఏంటి ఇదిగా అని చెప్పంటే ఎస్ఐ గారిని అడగమన్నారు. ఎస్ఐ గారిని అడిగినప్పుడు ఎస్ఐ గారు అన్నారు, మీ అందరి మీద కంప్లైంట్ ఇచ్చారమ్మా, మీ వల్ల అందరికి స్టాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఒక్కదానివే బతికితే, నువ్వు ఒక్కదాని వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ బతకొద్దా, నువ్వు ఒక్కదానివే బతికితే చాలా అని చెప్పి పోలీసు వాళ్ళు కోప్పడ్డారు. నన్ను కోప్పడ్డప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కాలేదు. ఎవరిని అడగాలి, నాకు ఎవరూ తెలీదు. అందరికీనేమో మాకు వాళ్ళు తెలుసు, ఇవి తెలుసు, మేము అట్లా ఇది చేస్తాం, ఇట్లా ఇది చేస్తాం అన్ని అంటే అప్పటికే నాకు చాలా బెదిరింపులు వచ్చింది. అయితే ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఏమని చెప్తాం. కాకపోతే ఎప్పుడు తీస్తుంటారు, అది మామూలుగా ట్రాఫిక్ ఉంది కదా, మీరు కొంచెం ఇది చేసుకోండి, జాగ్రత్త చూసుకోండి అని జిహెచ్ఎంసీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ గానే ఉన్నారు. కానీ ఎప్పుడు ఇలా ఎన్నడూ చేయలే. కాకపోతే అది ఎవరు చేయించారనేది నాకు ఇప్పటికీ తెలియదు. కానీ మాకు కంప్లైంట్ ఇచ్చారని అయితే సార్ అయితే చెప్పారు స్టేషన్లో. మేము స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్తే నీ మీద కంప్లైంట్ ఉందమ్మా, నీ ఒక్కదానివే బతికితే మిగతా వాళ్ళందరూ ఏదవుతున్నారు అని చెప్పి అన్నారు. ఎవరు ఇచ్చారు సార్ అంటే, మొత్తం అక్కడ ఉన్న షాపుల వాళ్ళందరూ ఇచ్చారని చెప్పాము. ఆయన చెప్పారు, ఇక్కడ వాళ్ళందరూ నేను మీకు ఎవరికేం అన్యాయం చేశాను, ఇన్నాళ్ళు మీరు ఎందుకు చేసినా నేను ఎప్పుడు ఎవరిని ఒక మాట అనలేదు, మీరు ఎందుకు ఇలా చేశారని వాళ్ళని అడిగితే మేము ఇవ్వలేదు కంప్లైంట్ అన్నారు. ఎవరిని ఏం చేయాలో ఎవరిని అడగాలో నాకు అర్థం కాలే. ఇంకా అప్పుడు కూడా అన్నిటికీ దేవుడే ఉన్నాడు అనుకున్నాం. ఇక మనం చేసేది లేదు. ఇక దాంతో నా షాప్ కూడా ఫస్ట్ నన్ను పక్కకు ఉండమని చెప్పి నన్ను పక్కన పెట్టారు. తర్వాత మళ్ళీ ఇట్లా స్పందించిన తర్వాత కొంచెం రేకులు కొద్దిగా అటు పక్కకి జరిపించమని అడిగాను, అంటే ఇంకొకరికి సఫర్ అవ్వకుండా. నేను అడిగేటప్పటికి కొంచెం చెప్తానన్నారు. ఈ లోపల మళ్ళీ నైట్కి నైటే నా షాప్ మళ్ళీ అటున్న షాపు మళ్ళీ
ఇటు పెట్టేశారు. అప్పుడు కూడా ఇంకొకళ్ళు అయితే ఊరుకోరు. కాకపోతే మేము గొడవలు ఆడేవాళ్ళం కాదు. ఎక్కడున్నా కానీ మా అమ్మ ఒకటి చెప్పేది, మన తినే మెతుకు మీదంట మన పేరు రాసి రాసి ఉంటుంది, అది నిజం. అది ఎక్కడున్నా గానమ్మా నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. నువ్వు మళ్ళీ ఒకళ్ళని ఎప్పుడు కూడా నేను రండి అని కూడా నేను ఎవరిని పిలవలేదు, చేయలేదు. అది నేను బాగా పూర్తిగా నమ్ముతాను. అట్లా ఎక్కడున్నా కానీ వస్తారన్న ఇతోటి ఆ ఇది నేను నమ్ముతాను కాబట్టి వాళ్ళు అలా జరిపినా కానీ నేను ఏం అనలేదు, ఏం చేయలేదు. ఎక్కడున్నా ఎంత చెట్టుకి అంతే గాలి, ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం అంతేనా అని చెప్పి అలా వెళ్తూ ఉన్నాం. మరి అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఆ రోజున ఎవరిది ఆపకుండా నా ఒక్కదాన్ని ఆపినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి సిచ్యువేషన్ లో రేపొద్దున నేను ఏం చేయాలి, నా ఫ్యామిలీని ఏం చేసుకోవాలి, మరి మా అత్తగారిని చూసుకోవాలి, ఇది ఒక్కటే ఆధారం, నాకు ఇంకోటి లేదు. ఆ నిమిషంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఆ తెల్లవారులు అసలు మేము నిద్రైపోలే. కానీ నిజంగా ఆ రోజు మళ్ళీ ఇంకో మాట అన్నారు కస్టమర్స్ అందరూ, ఆంటీ రామరాజ్యం వచ్చింది, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యంలో అన్యాయం ఉండదు, న్యాయం ఉంటుంది, మీరు బాధపడకండి ఆంటీ, జై శ్రీరామ్ అంటూ నా వెనకాల లాఠీ చార్జ్ కూడా చేశారు. ఏది పోలీస్ వాళ్ళు లాఠీలు పుచ్చుకుని జనం ఇట్లా వస్తుంటే పరుగున వెళ్తూ అట్లా చేసినప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నాకు ధైర్యం చెప్పారు నా కస్టమర్. నిజంగా నాకు కనిపించని దేవుడు కన్నా కూడా నాకు కనిపించే నా కస్టమర్లే దేవుడితో సమానం. అలాగే నాకు ఇవాళ అన్నం పెట్టడానికి ఆ రోజు నిజంగా తీసేవాళ్ళు పోలీసు వాళ్ళ పవర్ మరి అలాంటిది. ఆ రోజుని మరి తీసేస్తే నా బ్రతికి ఏం కావాలి. అందుకే నాకు సీఎం గారు దేవుడితో సమానం. నాకు ఆ రాములు వారే నాకు ఆయన రూపంలో వచ్చి నాకు సాయం చేసినట్టు. తీయొద్దు అని చెప్పారు కదా, అసలు నాకు సపోర్ట్ చేసి అప్పుడు నాకు 1000 ఏనుగులంత బలం వచ్చింది. నిజంగా అసలు అది నేను మాటల్లో చెప్పలేను. ఇంత సఫర్ అయ్యి నేను అంత ఇదిలో ఉన్నప్పుడు మరి నాకు ఇవాళ నాకు నీరు పోసినట్టే కదా. లేదంటే నా చెట్టు అనేది నా వృక్షాన్ని నేనేం చేయాలి, నా ఫ్యామిలీని ఏం చేసుకోవాలి, నా ఫ్యామిలీకి ఒక అండ ఇది చేసినట్టే కదా. అందుకోసమని ఆయన నాకు దేవుడితో సమానం. అందుకే నేను దేవుళ్ళు పక్కన పెట్టుకున్నా గానీ, కాకపోతే ఆయనకి పూజలు అంటే హారతలు ఇవ్వటం కానీ అలాంటివి నేను ఏమీ చేయను. ఎందుకంటే దేవుడితో నాకు సమానం. కానీ పూజలు ఎవరికి చేయాలో ఏంటో కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏదన్నా సినిమా హిట్ అవుతుంది, ఇప్పుడు పాలాభిషేకం చేస్తాం, అలా అన్ని వాళ్ళు ఇదైపోరు కదా. పాలాభిషేకం చేస్తారు. మరి ఒక దేవుడికే కదా మనం పాలాభిషేకం చేస్తాం. అట్లా అనుకుంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళదే. అలాగే ఇంకా ఎప్పటికీ దేవుడి గదిలో పెట్టుకుంటారా సీఎం ఫోటో? ఆయన ఒకవేళ నెక్స్ట్ సీఎం కాకపోయినా పెట్టుకుంటారా? పెట్టుకుంటాను. మనం ఏంటి అంటే ఇప్పుడు ఒక ఏదైనా సరే, ఇప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే తినడానికి కూడా లేదు, అప్పుడు చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఒకనొక రోజున నాకు ఆకలి వేసినప్పుడు తినకుండా నేను ఉంటే అంటే అప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పేవాళ్ళం కదా. నా స్టోరీ చెప్తే నేను ఎవరికి చెప్పుకోలేదు, నా స్టోరీ చెప్తే పెద్ద సూపర్ హిట్ అవుతుంది సినిమా తీస్తే. అలాంటి ఇదనమాట. అంటే అన్ని కష్టాలు పడి వాళ్ళు మేము ఈ స్టేజ్ లో ఉన్నాం. అలాంటప్పుడు నాకు ఒక ఆవిడ ముత్తరాసులు ఆవిడ నాకు అన్నం పెట్టింది. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, ఒక బాబు పుట్టాడు, మళ్ళీ పాప ప్రెగ్నెంట్. అప్పుడు తినడానికి కూడా లేదు, అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎవరికి చెప్పుకోనీకి లేదు. అంటే కొన్ని ఉంటాయి కదా, లేని దాంట్లో నుంచి వచ్చాం కాబట్టి ఆకలి విలువ తెలుసు. అందుకే అందరికీ కడుపు నిండా అడిగి మరీ పెడతాను. ఇంకోటి ఏంటంటే ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఇవాళ ఇట్లా ఉన్నాము అంటే మరి ఆ రోజున అన్నం పెట్టినామని ఇప్పటికీ నేను మర్చిపోను. అలాగే ఇవాళ మరి నాకు నా ఇంటికే నాకు ఉపాధిని ఇచ్చారంటే మరి ఆయన ఎలా మర్చిపోతాను నేను? అంతేలేండి. సో అందుకని అలా పెట్టుకుని పూజ చేస్తున్నారు. సూపర్, అసలు చాలా బాగా అనిపిస్తుంది వింటుంటే కూడాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.